Hey guys, good morning. This is Mowli and welcome back to my YouTube channel Mowli Travel Vlogs. సో నేను ఇంకొక రైడ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఉండేది కనకపుర రోడ్డు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 70 కిలోమీటర్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్ రైడ్ ఇది, ఇద్దరం వెళ్తున్నాము, నేను ఆషిఫ్. సో బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట ఇది, 70 కిలోమీటర్స్. కాకపోతే నేను ఒక డీవియేషన్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వెళ్తాం అనుకుంటున్నాను, ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్కి. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు మన బ్రేక్ఫాస్ట్ రైడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ నుంచి నేను వెళ్ళే ప్లేస్ పేరు వచ్చి శివనకారేశ్వర టెంపుల్ అని చెప్పేసి. సో ఒక 30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుందన్నమాట ఆ బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వెళ్ళడం వల్ల. 30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయితే అవుతుంది. సో టోటల్ ఒక 100 కిలోమీటర్స్, వన్ సైడ్ 100 కిలోమీటర్స్ అనమాట. సో ఇది వచ్చి నేను ఆషిఫ్ అయితే వెళ్తున్నాను. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. ఆషిఫ్ కోసం వెయిటింగ్ అనమాట. షాప్ చూస్తున్నారు కదా వెనకాల, ఆ షాప్ దగ్గర ఆపాను అనమాట. టీ తాగుదామని చెప్పేసి టీ అయితే తాగాను. అండ్ దెన్ వెయిటింగ్ ఫర్ ఆషిఫ్ అనమాట. కొంచెం వచ్చిన తర్వాత అండ్ దెన్ మేము ఇద్దరం కలిసి అయితే బయలుదేరుతాం. సో గైజ్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చండి, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. అండ్ దెన్ మీరు ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కమెంట్ రూపంలో చెప్పండి. సో దట్ మీ ఫీడ్బ్యాక్ అనమాట, మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కమెంట్ రూపంలో చెప్పండి. నేను ప్రతి ఒక్క కమెంట్ అయితే చదువుతాను. సో బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను చెప్పాను కదా, నేను వెళ్తాను వచ్చి శివనకారేశ్వర టెంపుల్ అని చెప్పేసి. కనకపుర రోడ్ ఇది శివనకారేశ్వర టెంపుల్. మామూలుగా అయితే కనకపుర టోల్ ఎగ్జిట్ నుంచి 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, 70-75 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను ఒక డివియేషన్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వెళ్తాను అనమాట. మీకు చెప్తాను ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేసి. సో అక్కడికి వెళ్ళడం వల్ల 30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అనమాట. నేనైతే అకేలేస్లో వచ్చాను, అడ్వెంచర్ 390 చూపిస్తాను చూడండి మీకు. సో ఇదే అనమాట అకేలెస్. ఎగ్జాక్ట్లీ ఆషిఫ్ కూడా వచ్చాడు. హాయ్ ఆషిఫ్, జస్ట్ రీచ్ అయ్యాడన్నమాట ఇప్పుడే ఆషిఫ్ కూడా. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ ఇది. సో ఆషిఫ్ వచ్చాడు. నేనైతే అడ్వెంచర్ 390 వెళ్తున్నాను నేను. చూడండి ఇదే అనమాట. మొన్నే సర్వీస్ చేశాను కరెక్ట్గా, ఎందుకంటే ఆయిల్ సీల్ లీక్ అవుతుంది. ఆయిల్ అంతా ఫ్రంట్ డిస్క్ బ్రేక్లో ఆయిల్ లీక్ అవుతుంది అనమాట. ఆయిల్ సీల్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో తెలీదు. సో ఇప్పుడైతే లేదు, ఏడే లీక్ అవుతా ఉంది. ఫస్ట్ ఈ పక్క లీక్ అయింది, అయితే లీక్ అయింది అనమాట. అది చేయించాను, మళ్ళీ ఈ పక్క లీక్ అయింది. సో ఎందుకు వచ్చిందని చెప్పేసి ఒకేసారి రెండు షాక్ అబ్జార్బ్ అయితే ఆయిల్ సీల్ చేంజ్ చేయించేసి ఆయిల్ అయితే రీఫిల్ చేయించేస్తాను అనమాట. సో ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. స్టాక్ వెహికలే నాది, నేనేం పెద్దగా వేయలేదు, స్టాక్ వెహికల్ అనమాట. ఐ మీన్ మాడ్స్ ఏం పెద్దగా వేయలేదు, ఇది మొత్తం స్టాక్ వెహికల్. ఓన్లీ లైట్స్ ఒకటే అనమాట. మీకు తెలిసే ఉంటుంది కదా, నేను ఎప్పటి నుంచో రైడ్ చేస్తున్నాను దీన్ని. లదాఖ్ కూడా తీసుకెళ్ళాను కదా, మీకు తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ వెహికల్ అనమాట. సో ఆషిఫ్ వచ్చేస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరేస్తాం మేము ఇంకా. సో ఇక్కడ డైరెక్ట్గా మిమ్మల్ని గోపుర వ్యూలో అయితే కలుస్తాం గైస్. ఓకే గైస్, సో మనైతే ప్లేస్ని బయలుదేరేస్తాం. ఇక్కడ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను చూడొచ్చు కదా, ఇక్కడ టీ తాగాను అనమాట, చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరేస్తున్నాం. సో ఇదనమాట మన బైక్ అకేలెస్. ఓకే, లెట్స్ గో. సో ఇక్కడ నుంచి మనకి 1 అవర్ అని చూపిస్తూ ఉంది, 64 కిలోమీటర్స్. దేనికి బ్రేక్ఫాస్ట్ పాయింట్కి అనమాట. 1 అవర్లో మనం బ్రేక్ఫాస్ట్ పాయింట్ అనేది వెళ్తున్నాం. ఓకే, ఇది మన ప్రస్తుతానికి అయితే ఉండేది కనకపుర రోడ్ అనమాట. కనకపుర రోడ్ ఇది. ఇంకా మన కనకపుర అయితే చేరుకోలేదు, బట్ వేరే కనకపుర రోడ్. క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా. వర్షం వల్ల నిన్న కూడా ఫుల్గా వర్షం పడింది బెంగళూరులో. కంటిన్యూస్గా పడతానే ఉందన్నమాట, లైట్గా, మరీ ఎక్కువగా ఏం లేదు, చినుకుల్లాగా పడతానే ఉంది ఫుల్ డే. ఈరోజు అయితే వర్షం లేదనమాట. సో నేను ఆషిఫ్ వచ్చి ఇంటర్కామ్లో కనెక్ట్ అయ్యాను. సో బ్లూ ఆర్మర్ C50 Pro అయితే యూజ్ చేస్తున్నాం ఇద్దరం. సో ఇంటర్కామ్ అయితే కనెక్ట్ అయినాం అనమాట. సో నేనైతే ఆ టీ పాయింట్ నుంచి బయలుదేరాను కదా, ఏంటిది ఇంట్రో ఇచ్చాను కదా. సో అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చుంటాను, ఎక్కువ వచ్చుంటాను, 20 కిలోమీటర్స్ అనమాట అంతే.
చూడండి అవుట్స్కట్స్ బెంగళూరు నుంచి మనం డిస్టెన్స్ రాను చూడండి ఎలా ఉంది చూడండి ప్లేస్. ఇది మొత్తం టెంకాయ తోపు, ఇది టెంకాయ చెట్టు చాలా ఉన్నాయి చూడండి. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేనైతే ఒక డివియేషన్ తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. ఆ ఊరి పేరు వచ్చి, నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్ళే ఊరి పేరు వచ్చి హలగూరు అని చెప్పేసి. అక్కడ వచ్చి మనకి చిబులు ఇడ్లీస్ ఉంటాయన్నమాట. చిబులు ఇడ్లీస్ అంటే ట్రెడిషనల్ ఇడ్లీ అనమాట, ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఇడ్లీస్. డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం మామూలుగా ప్రస్తుతానికి ఇడ్లీ ఎలా చేస్తాం, మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో అయితే వేస్తాం కరెక్టా. ఇడ్లీ పాత్ర వస్తుంది, వెజల్ వస్తుంది, దాంట్లో మనం ఇడ్లీ వేస్తాం. సో ఒకప్పట్లో ఈ ఇడ్లీ పాత్రలు అవన్నీ లేని టైంలో వెదురు కర్రల మీద క్లాత్ వేసి దాని మీద ఇడ్లీ పిండి పోసేవాళ్ళనమాట. సో అలా ఉండేది. దాన్నే చిబులు ఇడ్లీ అంటారు ఇక్కడ కర్ణాటకలో. బాగానే ఉంటుంది అనమాట, టేస్ట్ బాగానే ఉంటుంది, బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీస్. సో అందుకోసమే అక్కడికి వెళ్ళి ఇడ్లీ తిందామని చెప్పేసి వెళ్తున్నాను. మనకి డీవియేషన్ ఒక 30 కిలోమీటర్స్ అయితే పెరుగుతుంది. అది అక్కడికి వెళ్ళడం వల్ల ఒక 30 కిలోమీటర్స్ రైడ్ అయితే పెరుగుతుంది. దట్స్ ఓకే. 30 కిలోమీటర్స్ అనేది పెద్ద డిస్టెన్స్ అయితే కాదు కాబట్టి మనకి ఇట్స్ ఓకే అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసుకుని అయితే వెళ్దామని చెప్పేసి అక్కడికి అయితే వెళ్తున్నాం గైస్. ఇది వచ్చి కనక్పుర, మొత్తం ఇది కనక్పుర ఊరు అనమాట. సో ఇదే అనమాట హోటల్, ఒరిజినల్ హోలీ హోటల్. బెన్న దోశ, చిబులు ఇడ్లీ హోటల్ అయితే ఇదే అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి అండ్ దెన్ విల్ కంటిన్యూ ద రైడ్ గైస్. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాం. కనబడతాం కదా ఒరిజినల్ పోలీ హోటల్ అని చెప్పి ఇదే అనమాట. సో ఓకే గైస్, సో మనమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరేస్తాం. మనం బ్రేక్ఫాస్ట్ చేసింది అక్కడే, ఆసిఫ్ ఇంకా ఆడే ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరేస్తాం. సో శివన్ కరయ టెంపుల్కి ఉంది వచ్చి మనకి 43 కిలోమీటర్స్ 1 hour 7 minutes అయితే చూపిస్తూ ఉంది. శివన్ కరయ టెంపుల్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇంకా ముందరెళ్ళి మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకోవాలంట. இங்கே ஒரு ஹோட்டல் இருக்குது, இது நல்லா ஃபேமஸ் நினைக்கிறேன். இந்த லெஃப்ட் எடுக்க சொல்லுதுப்பா. ఓకే, ఇది ఏదో మనకి ఊరు లోపలంతా పిలుచుకొని వస్తూ ఉంది. ఎక్కడి నుంచి మళ్ళీ ఫ్రంట్ అంట, రైట్. ஓகே விடு, எல்லாம் எல்லோரும் நின்றுட்டு இருக்காங்க. ஐயோ விடு, ஐயோ ஃபுல் டிராஃபிக் ஜாம் இங்கே. ఓకే, సో ఇక్కడ నుంచి అయితే ఇదే అనమాట బైపాస్. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇలా చూడండి గైస్ ఎలా ఉందో అసలు. కొద్ది దూరం వచ్చాను లోపలికి, ఎలా మారిపోయింది చూడండి. మొత్తం వ్యూస్ అంతా ఎలా మారిపోయి చూడండి. ఫుల్ గ్రీనరీ, అంతా కల్టివేషన్ ల్యాండ్ సైడ్, అంతా కల్టివేషన్ ల్యాండ్స్, కొండలు. బాగుందబ్బా ఈ ఊర్లు. లోపల ఎంత లోపల ఊర్లు ఉన్నాయి చూడండి. సూపర్ కదా. ఇంత లోపల కూడా తార్ రోడ్ ఎంత బాగా వేసాం చూడు. అంటే అక్కడక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి, మెయింటైన్ చేయలేదు తార్ రోడ్డు, అట్లా వేసి వదిలేస్తారనమాట. ఓ
ఎంత బాగుంది చూడండి, గ్రీనర్గా ఊరు. ఏదో ఒక ఇల్లు లాగుంది, ఇల్లా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసా తెలియలే. ఆఫ్ రోడ్ అక్కడ చిన్న ఆఫ్ రోడ్ ప్యాచ్ అనమాట. అది చూడండి, ఇంకోటి వచ్చింది చూడండి. ఓ సో ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలా? ఈ టెంపుల్ ఉంది కదా, ఇక్కడే రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ రోడ్స్ చూడండి గైస్, ఎంత బాగున్నాయి అసలు. తార్ రోడ్ వేస్తున్నారు, తార్ రోడ్డు మధ్యలో డివైడర్స్, డివైడర్స్ లేవులే, ఆ మార్కింగ్ అయితే వేస్తున్నారు కదా, అది భలే ఉంది అబ్బా రోడ్స్ అంతా. ఇక్కడ ఇంత ఇంటీరియర్ ప్లేస్ రోడ్స్ వేస్తారంటే గ్రేటే. ఎంత బాగుంది చూడండి రోడ్స్. ఇక్కడ ఏదో పోలీస్ చెక్ పోస్ట్ అని చూడండి. నాకు తెలిసి ఫారెస్ట్ అనుకుంటా, అందుకోసం ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ అయితే ఉంది. సంగమ వనజీవ వలయం ఆపుతున్నారు. సైడ్ కాకలా ಇಲ್ಲಿ ಎಂಟ್ರಿ ಮಾಡಬೇಕಾ? కెమెరా తీయాలంట, ఎంట్రీ చేయాలంట. ఓకే గైస్, సో మనమైతే కొంచెం ముందర వచ్చిన తర్వాత అయితే కెమెరా వేసాం అనమాట మళ్ళీ. సో ఎక్కువ దూరం లేదు, జస్ట్ ఒక 200 మీటర్స్ వచ్చాను అంతే. వచ్చి కెమెరా అయితే మళ్ళీ తగిలించేసాను అనమాట. సో ఇది మొత్తం ఫారెస్ట్, ఇది దానివల్ల వీళ్ళు కెమెరా అయితే అలౌడ్ లేదని చెప్పారు. ఫారెస్ట్ కానీ ఇక్కడ అనిమల్స్ ఏమి లేవనుకుంటా. సో గైస్ ఇక్కడ ఒక చిన్న ట్రైల్ ఏదో అవుతుందన్నమాట, వెళ్ళి చూద్దామా? ట్రైల్ ఇరు పాపలా, ట్రైల్ ఇదా మేఘదాట. ఇట్స్ ఎ వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుంది అసలు, వేరే లెవెల్, వేరే లెవెల్. ఓకే, ఇది జస్ట్ ఒక వ్యూ పాయింట్ అనమాట. సో వ్యూ పాయింట్ చూసుకునేసి వెళ్ళిపోవడమే. వా 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 వా,
ఒక ట్రైల్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే లోపలికి వచ్చాం అంతే అనమాట. వెరీ నైస్. సో ఫారెస్ట్ అయితే ఓకే బాగానే ఉంది, కానీ గ్రీనరీ అయితే లేదు ఫారెస్ట్లో. ఈ మొక్కలు మొత్తం ఎండిపోయినాయి చూడండి. గ్రీనరీ ఉంటే బాగుంటుంది. ఇక్కడ ట్రైల్స్ పోదా ఉంది, కొద్దిగా గ్రీనరీ ఉంటే సూపర్ ఉండేది. ఓ ఫారెస్ట్ విత్ హెయిర్ పిన్ పెన్స్. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో ఇదో ఊరు, ఇది చిన్న ఊరు. మళ్ళీ ఇక్కడ స్లైట్ రైట్ అనమాట. సో ఇది వచ్చి సంగమాకి వెళ్తుంది రోడ్ ఇది. ఓ కోతి చూడండి. నీళ్ళు పోతున్నాయి, అయితే బ్లాక్గా ఉన్నాయి నీళ్ళు. ఓకే గైస్, సో మనమైతే బయలుదేరేస్తాం అనమాట. ఆడ చెక్ పోస్ట్లో చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, కెమెరా అంతా అలౌడ్ లేదని చెప్పేసి. అందుకోసమే ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా ఒక కెమెరా తీసేసి కొంచెం ముందర వచ్చిన తర్వాత మళ్ళీ లాగైతే చేస్తున్నాను అనమాట. ఓ ఇది ఫుల్ ఫారెస్ట్ అంట, ఎలిఫెంట్స్ అటాక్ చేస్తున్నాయంట. ఈవినింగ్ 4:30 పైన ఇక్కడ అలౌడ్ లేదు నాకు తెలిసి. ఈవినింగ్ 4:30 వరకు అలౌడ్, దానిపైన అలౌడ్ లేదనమాట. చూడండి ఎంత బాగుందో ఫారెస్ట్ ఇది. ఓ బస్సు కూడా వస్తుంది అబ్బాడ. నైస్, ఎంత బాగుంది చూడండి ఫారెస్ట్. కాకపోతే ఇది మొత్తం ఆఫ్ రోడ్ ఇది. సో ఈ టెంపుల్ పేరు వచ్చి శివనకెరే టెంపుల్ అని చెప్పేసి, శ్రీ శివనకెరే టెంపుల్ అనేసి. సో ఇది వచ్చి ఫుల్ ఫారెస్ట్ అనమాట. మనకి ఫారెస్ట్లోనే ఎంట్రీ ఇది, ఇంకెక్కడ ఎంట్రీ లేదు. ఇదంతా చూడండి ఫారెస్ట్ ఎంత బాగుందో. నైసీ ఫారెస్ట్.
అమ్మమ్మమ్మ ఫుల్ ఆఫ్ రోడ్. ఫుల్ ఆఫ్ రోడ్. ముందర ఏదో కార్ పోతాం చూడండి, కార్ని మాత్రం ఎక్కువ అడగలేదు, ఏం చేయలే, ఏం అడగల. బైకర్స్ మాత్రం అడిగారు. సో ఈ ఫారెస్ట్ ఇంకా 3 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే చిన్న టెంపుల్ వస్తుంది చూడండి. ఏదో టెంపుల్. సూపర్ థిక్ ఫారెస్ట్ ఇదంతా. ఎంత తిక్కుగా ఉంది ఫారెస్ట్ ఇది. వావ్, వ్యూస్ చూడండి గైస్ ఎట్టుందో, అమేజింగ్ వ్యూస్. నాకు తెలిసి ఫారెస్ట్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇక్కడతో ఫారెస్ట్ ఎండ్ అనుకుంటున్నాను నాకు తెలిసి. వావ్, శ్రీ శివలంకేశ్వర దేవస్థాన. ఇక్కడ ఎక్కడుందో టెంపుల్? ఓకే, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఈ ఊరు చూడండి, చాలా చిన్న ఊరు. ఇంటికి ఒక కొల వేసుకోవాలి వీళ్ళు. జస్ట్
జస్ట్ హాఫ్ కిలోమీటర్ గైస్. మొత్తానికి టెంపుల్ అయితే చేరుకున్నాం. వా ఇది అనమాట టెంపుల్. ఆ ముందర కనబడతాం కదా అదే టెంపుల్, లార్డ్ శివ టెంపుల్. ఓకే గైస్, మనమైతే ఈ ప్లేస్ నుంచి బయలుదేరొస్తాం అనమాట. చూడొచ్చు ఈ బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట ఇది. సో యా, మనమైతే ఇప్పుడు బయలుదేరొస్తాం ఇక్కడ నుంచి. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం వెళ్తున్నాం కదా, మళ్ళీ టెంపుల్ అయితే ఫారెస్ట్లో అయితే అలౌడ్ లేదనమాట. సో నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాతనే మళ్ళీ వెళ్తాం కాబట్టి లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను నేను కొంచెం ముందర వెళ్ళిన తర్వాత. టెంపుల్ చాలా పెద్దది గైస్, బాగానే ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట, ఉంది కదా ఇది ఎంట్రన్స్. ఇది వాళ్ళ ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్. సో వచ్చేటప్పుడు చూపించాను కదా, సేమ్ ఫారెస్ట్ అనమాట. మీకు కొంచెం ముందర వెళ్తే మీకు ఇల్లు వస్తుంది, ఇల్లు అంటే ఇల్లులు వస్తాయి, అదే ఊరు అనమాట. ముందర కనబడతాం కదా అదే ఊరు. ఈ కొండ కింద ఉంది ఊరు, ఇది చాలా బాగుంది చూడడానికి, అమేజింగ్.
నాకెందుకో వర్షం పడుతుందేమో అనిపిస్తుంది గైస్. మీరేమంటారు? మీకేమనిపిస్తుంది చెప్పండి.